సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 14వ క్లాస్లో ఉన్నాం. మనం ముందు క్లాస్లో 36వ శ్లోకం యొక్క గద్య భాగం కొంత మేరకు చూసాము. ఈ భాగాల్లో సురేశ్వరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం రాదు అనే అంశాన్ని నిరూపించుకొస్తున్నారు. కేవల కర్మ వల్ల రాదు, కర్మను జ్ఞానంతో సముచ్చయం చేసినా రాదు, జ్ఞానం ఒక్కటే చాలు మోక్షం పొందటానికి అనే విషయాన్ని నిరూపించుకుంటూ వస్తున్నారు. అది ఇప్పటిదాకా 2 పద్ధతులు చూసాం. ఒకటి హేతు విచారేణ అంటాం, అంటే కారణం. కర్మ దేని నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానం నుంచి పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎలా పారద్రోలుతుంది అని ఒకటి నిరూపించారు. రెండవది ఫల విచారేణ. 4 రకాల కర్మలు చేస్తారు మనిషి. ఆ 4ంట్లో 2 రకాలకి కర్మ చేయాలి, కానీ 2ంటికి అవసరం లేదు, జ్ఞానం పొందితే చాలు అని నిరూపించారు. కర్మ చేయాల్సినవి ఏమిటి అంటే, లేని వస్తువుని పొందటానికి కర్మ చేయాలి, అలాగే ఉన్న దుఃఖాన్ని పారద్రోలటానికి కర్మ చేయాలి. కానీ ఉన్న వస్తువు లేదనుకుని వెతుకుతున్నా, లేని దుఃఖం ఉందనుకుని దాన్ని పారద్రోలాలనుకున్నా వాటికి ఏ కర్మ అవసరం లేదు. అది అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి దానికి జ్ఞానం పొందితే చాలు అని నిరూపించారు. ఇప్పుడు మళ్ళీ హేతు విచారణకి వస్తున్నారు. ఇక్కడ ఒక కొత్త రకం వాదనని ప్రవేశపెడుతున్నారు, ఒక కొత్త పూర్వపక్షిని ప్రవేశపెడుతున్నారు. ఈ వాదన మనం వేరే ఏ ఉపనిషత్తులో కానీ ప్రకరణ గ్రంథాల్లో కానీ చూడం. ఇది ప్రత్యేకించి నైష్కర్మ్య సిద్ధిలోనే చూస్తాము. అందువల్ల దీన్ని వేరే దేనితోనూ పోల్చకండి, ఈ వాదనను విడిగా అర్థం చేసుకోండి అని మన స్వామీజీ ప్రత్యేకించి చెప్పారు. ఇది కొత్త వాదన కాబట్టి మనం ముందు దీని సారాంశం చూద్దాము. ఈ పూర్వపక్షి ఏమంటాడంటే, మీరు కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి అజ్ఞానాన్ని తొలగించలేదు అన్నారు, బాగానే ఉంది. కానీ జ్ఞానం సంగతి ఏమిటి? జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టినప్పుడు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఎలా చెప్తారు అంటాడు. అతను దానికి ఇచ్చిన కారణం, మీరు చెప్పేది అంతిమ జ్ఞానం అద్వైతం, కానీ అద్వైతం నేర్చుకోవడానికి ఉపదేశం కావాలి. కానీ జ్ఞానం పొందాలి అంటే ఉపదేశం వల్ల పొందుతారు. ఉపదేశం చేయాలి అంటే ద్వైతం ఉండాలి, అంటే గురువు శిష్యుడు శాస్త్రం ఉండాలి. ద్వైతం అంటే అజ్ఞానం అని మీరే చెప్తారు. ఈ విధంగా చూస్తే జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. సో మీరు ఏ కారణం వల్లనైతే కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయదు అని అన్నారో, అదే కారణం చేత జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. అందువల్ల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మీరనే వాదనలో దోషం ఉంది అని ఆ పూర్వపక్షి అంటాడు. అంటే దానికి సురేశ్వరాచార్యుల వారు, నేను చెప్పిన దాంట్లో దోషం లేదు, ఈ కారణాల వల్ల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్తారు. ఏమిటా కారణాలంటే, ఇది ఒక థీసిస్ అని చూసాం. నైష్కర్మ్య సిద్ధి ఒక థీసిస్. అందువల్ల ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా చర్చించాలి. జ్ఞానం అజ్ఞానం నుంచే కర్మ పుట్టింది, అజ్ఞానం నుంచే జ్ఞానం కూడా పుట్టింది అని ఆయన అన్నారు. నిజమే, సురేశ్వరాచార్యుల వారు కూడా అది ఒప్పుకుంటారు. కానీ ఇందులో 3 దశలుగా దాన్ని విడదీస్తారు. జ్ఞానం కానీ కర్మ కానీ అజ్ఞానం నుంచే పుట్టింది అంతవరకు కరెక్టే, దాన్ని ఉత్పత్తి అంటారు. సో ఉత్పత్తికి
ద్వైతం కావాలి, అజ్ఞానం కావాలి. కానీ దాని తర్వాత ఇంకొక 2 స్టెప్స్ ఉన్నాయి, అవి మీరు చూడటం లేదు. ఆ స్టెప్స్ కి ద్వైతం అజ్ఞానం అవసరం లేదు అని సురేశ్వరాచార్యుల వారు చెప్తారు. అవేమిటి అంటే కార్యం లేదా దాని ఫలం. జ్ఞానం విషయం తీసుకుంటే ఇది ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. చీకటిని తొలగించాలి అంటే దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలి అంటే దానికి ప్రమిద, ఒత్తులు, నూనె, అగ్గిపెట్ట ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ ద్వైతంలోకి వస్తాయి. అంటే ఒక దీపం వెలిగించటానికి, దీపం యొక్క ఉత్పత్తికి, మనం వాడుతున్న పదం ఉత్పత్తి, దీపం యొక్క ఉత్పత్తికి ద్వైతం కావాలి, వస్తువులు కావాలి. కానీ దీపం వెలిగాక దీపం యొక్క కార్యానికి లేదా దాని ఫలానికి ద్వైతం అక్కర్లేదు. అంటే ఒకసారి దీపం వెలిగాక ఇంకా అది చీకటిని నాశనం చేస్తుంది. దానికి వేరే ఏమీ అవసరం లేదు. ఈ ప్రమిదకి గాని ఒత్తికి గాని వాటంతట అవి వెలుగునిచ్చే శక్తి లేవు. అవి సహకారి సాధనలు మాత్రమే. ఆ సహకారి సాధనలు మెయిన్ సాధన వచ్చాక పక్కకి వెళ్ళిపోతాయి. ఒకసారి దీపం వెలిగాక ఆ దీపం క్రియ ఏమిటి? చీకటిని పారద్రోలటం. అయితే దీపం వెలగటం వల్ల కలిగే ఫలం ఏమిటి? చీకటిని నాశనం చేయటం. దానికి ఈ సహకారి సాధనలు అవసరం లేదు. సో జ్ఞానం యొక్క క్రియ లేదా ఫలం ఏ పదమన్నా వాడచ్చు. దానికి ద్వైతం కానీ అజ్ఞానం కానీ అవసరం లేదు. 3వ దశ ఉంది. అదేమిటి? ఆ ఫలం ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు దీపం వెలిగించారు, చీకటి తొలుగుతుంది అన్నాం. ఆ చీకటి తొలగటం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మీరు దీపం వెలిగిస్తే రాహుకాలం, వర్జ్యం ఇవన్నీ చూసుకుని తీరిగ్గా దీపం వెలుగుతుందా? కాదు. తీరిగ్గా చీకటిని పారద్రోలుతుందా? దీపం వెలిగిన వెంటనే చీకటి పోతుంది. ఇంకా వెంటనే అని కూడా అనకూడదు. దీపం వెలుగుతూ ఉండగానే, ఇన్స్టంటేనియస్లీ అంటారు. దీపం వెలుగుతూ ఉండగానే చీకటి పోతుంది. ఎన్నాళ్ళుగానో పేరుకుపోయి ఉన్న చీకటి కూడా దీపం వెలగగానే తక్కువ మాయమైపోతుంది. కాబట్టి ఫలం కూడా వెంటనే వస్తుంది. సో 3 అంశాలు: ఉత్పత్తి, ఫలం, ఫలం యొక్క కాలం. ఈ ఫలం వచ్చేటప్పటికి ఇంకా మనకి అజ్ఞానం కానీ ద్వైతం కానీ అవసరం లేదు. ఈ ఫలం దేని నుంచి పుట్టిందో దాన్నే నాశనం చేస్తుంది. అంటే జ్ఞానం పుడుతూనే దానికి కారణమైన అజ్ఞానాన్ని, అజ్ఞానానికి తోడ్పడిన ఈ కారకాలు అంటారు, త్రిపుటిని నాశనం చేస్తుంది. అది భస్మాసురుడి లాంటిది. భస్మాసురుడు తనకి వరం పొందగానే శివుడి నెత్తినే చేపెట్టడానికి చూశాడు. అలా ఇక్కడ జ్ఞానం పొందగానే అది అజ్ఞానాన్ని, అజ్ఞానం వల్ల మనం వాడిన కారకాలని పారద్రోలుతుంది. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చూస్తాం. అడవిలో 2 చెట్ల రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. అక్కడ జ్వాలలు వస్తాయి. కానీ ఆ ఫారెస్ట్ ఫైర్, అడవిలో పుట్టిన ఆ ఫైర్ ఏ చెట్ల నుంచి వచ్చిందో ఆ చెట్లనే నాశనం చేస్తుంది. అలా ఈ అద్వైత జ్ఞానం పొందాక ఏ ద్వైతం నుంచి వచ్చిందో ఆ ద్వైతాన్ని నాశనం చేస్తుంది. ఇవి దశలు. అదే కర్మ విషయం తీసుకుంటే కర్మ ఉత్పత్తికి ద్వైతం కావాలి, కర్మ చేసే ఫలానికి కావాలి, కర్మ వల్ల వచ్చే ఫలానికి కావాలి. కర్మ చేయటానికి ద్వైతం కావాలి, అర్థమైంది. కర్మ ఫలానికి, కర్మ చేస్తే మనకి వచ్చే ఫలం ఏమిటి? జ్యోతిష్ఠోమ హోమం చేస్తే స్వర్గానికి వెళ్ళాలి. దానికి కూడా ఆ కర్మ కంటిన్యూ అవ్వాలి. తర్వాత ఫలం ఎప్పుడు వస్తుంది? జ్ఞానంలాగా వెంటనే రాదు. జ్యోతిష్ఠోమ హోమం విషయమే తీసుకుంటే అతను చేయగానే, ఇలా బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వగానే స్వర్గఫలం వచ్చేది.
అతని ప్రారంధ కర్మ క్షయం అవ్వాలి, కొన్నేళ్ళు అతను జీవించి ఉండాలి, దాని తర్వాత మరణించాలి. మరణం క్వాలిఫికేషన్ అంటారు స్వామీజీ. మరణించాలి, అప్పుడు ఆ ఫలం రావాలి. అందువల్ల కర్మ ఆ ఫలం వచ్చేదాకా కొనసాగాలి. అందువల్ల కర్మలో ద్వైతము అజ్ఞానము ఫలం వచ్చేదాకా కొనసాగాలి. అది కర్మకి జ్ఞానానికి భేదం. కర్మలో అజ్ఞానం చివరిదాకా కొనసాగుతుంది. కాబట్టి కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు, కానీ జ్ఞానంలో ఉత్పత్తికే అజ్ఞానం తోడ్పడుతుంది, కానీ జ్ఞానం వచ్చాక ఇది నాశనం అయిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ అనేక పదాల ద్వారా చూస్తాం. ఇది సారాంశం. ఇప్పుడు 36వ శ్లోకం యొక్క గద్య భాగం కొంత మేరకు చూద్దాము. నను ఆత్మజ్ఞానమపి అవిద్యోపాదానం నహి శాస్త్ర శిష్యాచార్యాద్యనుపాదాయ ఆత్మజ్ఞానం ఆత్మానం లభత ఇతి. ఇంతవరకు పూర్వపక్షి చేసిన వాదన. ఇంకొక కొత్త పూర్వపక్షి చేస్తున్న కొత్త వాదన నైష్కర్మ్య సిద్ధిలోనే చూస్తాము అనే విషయం మర్చిపోకూడదు. నను అంటే అబ్జెక్షన్. కోర్టు సీన్ ఊహించుకుంటే కోర్టులో ఒక లాయర్ ఒక విషయం చెప్తుంటే అబ్జెక్షన్ మిలార్డ్ అని ఎదుటి లాయర్ లేస్తాడు. అలా ముందు శ్లోకంలో శంకరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం రాదు, ముందు శ్లోకంలో సురేశ్వరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపించాక నాను అని లేస్తున్నాడు ఇంకొక కొత్త పూర్వపక్షి. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఆత్మజ్ఞానమపి అవిద్యోపాదానం. అపి అంటే కూడా, ఆత్మజ్ఞానం కూడా ఉపాదానం అంటే కారణం, అవిద్య కారణం. ఆత్మజ్ఞానం యొక్క ఉత్పత్తికి కూడా కారణం అవిద్యే అని చెప్తున్నారు. ఇక్కడ మనం సమాసం గురించి చూసాం. రామ దశరథ పుత్ర అనవచ్చు, సంస్కృతంలో దశరథ రామపుత్ర అని కూడా అనొచ్చు. మొదటి వాక్యం స్పష్టంగా ఉంది, రామ దశరథ పుత్ర అంటే రాముడు దశరథుని యొక్క పుత్రుడు. ఈ రెండవది దశరథ రామపుత్ర అంటే రాముణ్ణి పుత్రునిగా ఉన్నవాడు దశరథుడు అని వస్తుంది బహువ్రీహి సమాసంలో. అలాగే అవిద్యోపాదానం, ఉపాదానం అంటే కారణం అని చూసాం. ఆత్మజ్ఞానమపి అవిద్యా కారణం అని అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం అవిద్యను కారణంగా ఉన్నది జ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం, అంటే జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది అని చెప్తున్నాడు అతను. ఎలా? నహి శాస్త్ర శిష్య ఆచార్యాది అనుపాదాయ ఆత్మజ్ఞానం ఆత్మానం లభత ఇతి. ఇది మొత్తం కలిపి ఒక సెంటెన్స్ గా చూడాలి. ముందు పాజిటివ్ తీసుకుంటే ఉపాదాయ అంటే పొందుతారు. ఏమిటి పొందుతారు? ఆత్మజ్ఞానం ఆత్మానం. ఆత్మానం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఒక వ్యక్తి తనకు తాను ఆత్మజ్ఞానం ఎలా పొందుతాడు అంటే ద్వైతం వల్లనే పొందుతాడు. ఏమిటా ద్వైతం? శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు, ఈ మూడు ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. మనం పదే పదే చెప్పేది ఏమిటి? జ్ఞానం నీ అంతటా నీకు రాదు, నేనెవరు అని ఆలోచిస్తే రాదు, ధ్యానంలో కూర్చుంటే రాదు, గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఆ గురువు కూడా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్తాడు, తన సొంతంగా చెప్పడు అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి జ్ఞానం కలగాలి అంటే దీన్ని త్రిపుటి అంటారు. శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు ఉండాలి. ఇంకా సాంకేతిక భాషలో చెప్పాలంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమాత అంటే నేర్చుకునే శిష్యుడు, ప్రమాణం అంటే వాడే ప్రమాణం, ఇక్కడ శాస్త్రం. పొందే జ్ఞానాన్ని ప్రమేయం అంటారు. ఆత్మజ్ఞానం ప్రమేయం అవుతుంది. కర్మ చేయాలి అంటే కర్త, కరణం, కర్మ. చేసే వ్యక్తి, వాడే పరికరాలు, చేసే కర్మ. సో ఇక్కడ జ్ఞానం పొందాలి అంటే శాస్త్రం, శిష్యుడు,
ఆచార్యుడి వల్ల జ్ఞానం పొందాలి. ఇది ఇంత డైరెక్ట్ గా చెప్పకుండా డబల్ నెగటివ్ వాడి చెప్తున్నాడు ఇతను. నహి అనుపాదాయ అని వాడాడు. అంటే శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు లేకుండా ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మజ్ఞానం పొందాలంటే ఇవి ఉండి తీరాలి. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? జ్ఞానం యొక్క రూట్ కాజ్, మూల కారణం. జ్ఞానానికి మూల కారణం ఏమిటి అంటే అజ్ఞానం. అలాంటప్పుడు ఏన కారణేన అంటే మీరన్న కారణమే తీసుకుంటే జ్ఞానం కూడా అజ్ఞానాన్ని పారద్రోలలేదు. ఒకవేళ జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలగలిగితే కర్మ కూడా అజ్ఞానాన్ని పారద్రోలగలగాలి మీరన్న రూల్ ప్రకారమే. ఇంతవరకు చూస్తే ఈ పూర్వపక్షి వాదన ఏమిటంటే, మీరు ఏ కారణం వల్లనైతే కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయదు అని అన్నారో అదే కారణం చేత జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఎందువల్ల అంటే జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. అందువల్ల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మీరు చెప్పే వాదన దోషభూయిష్టమైనది అని చెప్తున్నాడు పూర్వపక్షి. ఇక్కడి నుంచి సురేశ్వరాచార్యుల వారు అతని వాదనను ఖండించు రావాలి. ఇది చాలా తెలివిగా చేయాలి, చాలా సూక్ష్మమైన వాదన. అందువల్ల మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మళ్ళీ 36 గద్యంలో కొంత భాగం చూద్దాము. నైష దోష యత ఆత్మజ్ఞానం హి స్వతసిద్ధ పరమార్థాత్మ వస్తు స్వరూపమాత్రాశ్రయాదేవ అవిద్యా తదుత్పన్న కారక గ్రామ ప్రధ్వంసి స్వాత్మోత్పత్తానేవ శాస్త్రాద్యపేక్షతే నోత్పన్నం అవిద్యా నివృత్తౌ. ఇంతవరకు జ్ఞానం గురించి సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు. అందులో పూర్తిగా నీ వాదన తప్పు అని అనటం లేదు, నీ వాదన కొంత మేరకు తీసుకుంటాను అంటున్నారు. ఎంత మేరకు మనం అది ముందే చూసాం. కర్మ పుట్టాలి అన్నా జ్ఞానం పుట్టాలి అన్నా కూడా రెండింటికి ద్వైతం కావాలి. ద్వైతం వాడుతున్నాము అంటే దానికి ఆధారం అజ్ఞానం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉత్పన్నం అంటారు, ఉత్పత్తి వరకు జ్ఞానం కర్మ ఒకటే. ఉత్పత్తి విషయే జ్ఞానం కర్మాచ సమానం ఏవ. అంటే ఉత్పత్తి విషయం తీసుకుంటే రెండు సమానం, ఎంతవరకు ప్యారలల్ గా వెళ్తాయి. కానీ తర్వాత రెండిటి మార్గాలు చీలుతాయి. రెండింటికి ద్వైతం వాడుతున్నాము అంటే అర్థం రెండింటికి అజ్ఞానం ఆధారం. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం పొందాలి అంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం కావాలి అని చూసాం. కర్మ చేయాలి అంటే కర్త, కరణం, కర్మ. చేసే వ్యక్తి ఉండాలి, సరి అయిన వస్తువులు వాడాలి, కర్మ చేయాలి. కానీ జ్ఞానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే జ్ఞానం పొందగానే అది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇది జ్ఞానం యొక్క యునీక్ పవర్, ప్రత్యేకమైన శక్తి. జ్ఞానం వచ్చాక దానికి ద్వైతం అవసరం లేదు, అందువల్ల అజ్ఞానము అవసరం లేదు. దానికి ఉదాహరణ మనం చూసాము. ఇది సురేశ్వరాచార్యుల వారు ఇవ్వలేదు, ఇంకొక ఆచార్యుల వారు ఇచ్చారు. జ్ఞానాన్ని వెలుతురుతోనూ అజ్ఞానాన్ని చీకటితోనూ పోలుస్తూ ఉంటాము సహజంగా, అది తెలిసిందే. ఒక గదిలో దీపం వెలిగించాలి అంటే దానికి ఒత్తులు, ప్రమిద, నూనె, అగ్గిపెట్ట ఇవన్నీ కావాలి. సో దీపం వెలగడానికి, దీపం యొక్క ఉత్పత్తి పదం వాడుతూ ఉంటే మీకు బాగా గుర్తుంటుంది. దీపం యొక్క ఉత్పత్తికి ఇవన్నీ కావాలి. కానీ దీపం వెలిగాక చీకటిని పారద్రోలేది దీపం ఒక్కటే, ఇవేవి అవసరం లేదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. అంధకార నివర్తక శక్తికి దీపం వీటి మీద ఆధారపడదు. అంధకారాన్ని, చీకటిని పారద్రోలటానికి దీపం ఒకటే చాలు, అగ్గిపెట్ట ఇవేవి అవసరం లేదు. ఎందుకంటే వాటికి వెలిగే శక్తి లేదు.
ఈ విషయం గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ దీపం వెలగటానికి కార్యంగా తీసుకుందాం. కార్యం లేదా ఫలం అంటున్నాం, కార్యం అనుకుందాం. సో ఉత్పత్తికి ద్వైతం మీద ఆధారపడింది, కానీ కార్యానికి ద్వైతం మీద ఆధారపడదు. ఇదే సూత్రాన్ని జ్ఞానానికి వర్తిస్తే జ్ఞాన ఉత్పత్తికి శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు కావాలి. కానీ జ్ఞానం యొక్క కార్యానికి లేదా ఫలానికి ఈ మూడు అవసరం లేదు. జ్ఞానం ఎలా అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అంటే జ్ఞానం సరి అయిన జ్ఞానమై ఉండాలి. అది సమ్యక్ జ్ఞానం అయితేనే అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. మళ్ళీ సగం సగం జ్ఞానమో తప్పుడు జ్ఞానమో అజ్ఞానాన్ని పారద్రోలలేదు. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడూ చూసే తాడు పాము ఉదాహరణ తీసుకుంటే ముందు తాడుని చూసి పాము అనుకున్నారు. ఆ పాము అనుకోవడం కూడా జ్ఞానమే అంటుంది. సంస్కృతంలో జ్ఞానం పదమే వస్తుంది. కానీ పాము జ్ఞానం తప్పుడు జ్ఞానం, అది అజ్ఞానాన్ని పారద్రోలలేదు. ఏది పారద్రోలుతుంది? అది పాము కాదు, తాడు అనే సరి అయిన జ్ఞానం పారద్రోలుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని జ్ఞానం ఎలా నాశనం చేస్తుంది అంటే ఆ జ్ఞానం సరి అయిన జ్ఞానమై ఉండాలి, సమ్య జ్ఞానమై ఉండాలి. అప్పుడే అది అజ్ఞానాన్ని పారద్రోలగలుగుతుంది. ఎందువల్లనంటే ఆ జ్ఞానంకి అంత సత్యం ఉంది. ఆ తాడు అనేది అక్కడ సత్యం. ఆ సత్యం అసత్యాన్ని పారద్రోలుతుంది. అలాగే ఇక్కడ ఆత్మజ్ఞానం విషయం తీసుకుంటే అల్టిమేట్ సత్యం ఏమిటి? అద్వైతం. ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి రామాయణం ఎవరు రాశారు అని అడిగితే ఒక శిష్యుడు చాలాసేపు ఆలోచించి కంబన్ రామాయణం అని టామిల్లో చూస్తుంటారు. అందువల్ల కంబ మహర్షి రాశాడు అన్నట్ట. అలా ఉంటుంది ఒక్కోసారి మనం చెప్పే జవాబు. కానీ వాల్మీకి రామాయణం ఎవరు రాశారంటే ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది, వాల్మీకి రాశాడు అని. అలాగే మనం జ్ఞానం పొందితే అది కరెక్ట్ జ్ఞానం అవుతుంది. ఆ కరెక్ట్ జ్ఞానం ఇంకా మనకున్న అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. ఇక్కడ అద్వైత జ్ఞానంలో అల్టిమేట్ కరెక్ట్ జ్ఞానం అంటే ఉన్నదొకటే అద్వైతం. ఉన్నదొకటే అద్వైతం అనేసరికి ఇంకా ద్వైతం పారిపోతుంది, దానికి అక్కడ మార్గం లేదు. కాబట్టి ఎప్పుడైతే అద్వైతం ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ద్వైతానికి చోటు లేదు అక్కడ. అందువల్ల జ్ఞానానికి అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తి ఉంది. సో అద్వైత సత్వం మీద ఆధారపడిన జ్ఞానం ద్వైతాన్ని, అజ్ఞానం నుంచి పుట్టిన ద్వైతాన్ని పారద్రోలుతుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ కర్మ ఉత్పత్తికి ద్వైతం కావాలి, కర్మ కార్యం లేదా ఫలానికి ద్వైతం కావాలి. కర్మ ఫలం ఏమిటి? సుఖ దుఃఖ భోగాలను అనుభవించటం. సుఖ దుఃఖ భోగాలను అనుభవించాలి అంటే ద్వైతం ఉండి తీరాలి. కాబట్టి ఈ రెండిటికి భేదం ఏమిటి? కర్మ ఉత్పత్తికి కార్యానికి కూడా ద్వైతం కావాలి, జ్ఞాన ఉత్పత్తికి మాత్రమే ద్వైతం కావాలి. అరగంట సేపు మనం చెప్పుకున్నది సురేశ్వరాచార్యుల వారు ఒక్క వాక్యంలో చెప్పేశారు. అది ఎలాగో చూద్దాం. నైష దోష, నా కంక్లూజన్ లో ఏ విధమైన దోషము లేదు. ఏమిటా కంక్లూజన్? జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ వల్ల రాదు. యతః, ఎందువల్లనంటే ఆత్మజ్ఞానం ప్రధ్వంసి. ఆత్మజ్ఞానం పక్కనే లేదు ఈ పదం, మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం. ఆత్మజ్ఞానం ప్రధ్వంసి. ప్రధ్వంసి అంటే నాశనం చేస్తుంది. ఆత్మజ్ఞానం పొందగానే అది నాశనం చేస్తుంది. దేని నాశనం చేస్తుంది? అవిద్య, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇది కర్మకు భిన్నంగా ఉంది. అవిద్యతో పాటు కారక గ్రామం, యాక్సెసరీస్ కూడా. అవిద్య అంటే ద్వైతం, ద్వైతం అంటే రెండే కాదు, మిగతావన్నీ కూడా ఆత్మ కానివన్నీ ద్వైతంలోకి వస్తాయి. సో కారక గ్రామం అంటే ఉదాహరణకి జ్ఞానం పొందడానికి వాడే కారకాలు ఏమిటి? శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు. ఈ కారకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తదుత్పన్న కారక గ్రామం. గ్రామం అంటున్నారు, ఒక విలేజ్ అని. అంటే అనేక కారకాలు వాడతారు. ఇవన్నీ అవిద్య లేదా అజ్ఞానం నుంచి వచ్చాయి. అంటే అజ్ఞానం వల్ల
జ్ఞానం పొందటానికి ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని కారకాలు అంటున్నాం. శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు అంటున్నాం, లేదా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అంటున్నాం. ఇవి అజ్ఞానం వల్ల ఏర్పడిన ద్వైతం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో అప్పుడు ఈ ప్రధ్వంసి ఆత్మజ్ఞానం తదుత్పన్న అవిద్యా కారక గ్రామం, అవిద్యను, అవిద్య నుంచి పుట్టిన ఈ కారకాలను నాశనం చేస్తాయి అని అంటున్నారు. అలా ఎలా ఆత్మజ్ఞానం నాశనం చేయగలదు అంటే ఆత్మ వస్తు స్వరూప మాత్ర ఆశ్రయాదేవ. ఆత్మ వస్తు, ఆత్మని వస్తువు అంటున్నారు అని మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటి శ్లోకంలోనే నేను వస్తు స్వరూపం గురించి చెప్తాను, ఉన్నది ఒకటే వస్తువు, అది అద్వైతం, అది ఆత్మ అని పరిచయం చేశారు. అందువల్ల ఆత్మ గురించి వచ్చినప్పుడల్లా ఆత్మ వస్తువు అని అంటున్నారు. ఆత్మ వస్తువు స్వరూపం, ఆత్మ యొక్క స్వస్వరూపం, రియల్ నేచర్ మాత్ర ఆశ్రయాదేవ. ఆ రియల్ నేచర్ ఒక్కటి తెలుసుకుంటే చాలా. ఆశ్రయం అంటే దాని మీద ఆధారపడింది. అంటే దేని మీద ఆధారపడింది? ఆత్మ స్వస్వరూపం మీద మీ జ్ఞానం ఆధారపడి ఉంది. ఏమిటా స్వస్వరూప జ్ఞానం? 2 పదాలు ఇస్తున్నారు ఇక్కడ. స్వతసిద్ధ, పరమార్థ. స్వతసిద్ధ అంటే విడిగా ఉనికి ఉంది, అది దాని ఉనికికి వేరే దేని మీద ఆధారపడి లేదు. ఆత్మ సత్యం అని నేర్చుకుంటాం మనం. ఎందువల్ల సత్యం అంటే దాని ఉనికికి వేరే దేని మీద ఆధారపడి లేదు. అనాత్మ మిథ్య ఎందుకంటే దాని ఉనికికి ఆత్మ మీద ఆధారపడి ఉంది. కాబట్టి స్వతసిద్ధ అంటే విడిగా ఉనికి ఉన్నది. పరమార్థ అంటే పారమార్థిక సత్యం. అద్వైతం అన్నది మనం పారమార్థిక స్థాయిలో చెప్తాం, అది పారమార్థిక సత్యం అంటాం. వ్యావహారిక స్థాయిలో ఆత్మ అనాత్మ రెండింటిని చూస్తూ ఉంటాం, అనాత్మతో వ్యవహారం నడుపుతాం. అల్టిమేట్ జ్ఞానం అద్వైతం అని చూసాం. ఏ జ్ఞానమైనా ఆ జ్ఞానం సత్యమైనప్పుడు దానికి విలువ వస్తుంది. మీరు తాడుని చూసి పాము అని కంగారు పడుతూ ఉన్నారనుకోండి, ఇంకో 4 వచ్చి చూసి అవును పామే అని చిందులు దొక్కుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో ఇంకొక వ్యక్తి వచ్చి లైట్ వేసి మీరందరూ పొరపాటు పడుతున్నారు, ఇది పాము కాదు తాడే అని చూపిస్తాడు. ఇప్పుడు ఎవరి జ్ఞానం కరెక్టు? 5 అంటున్నారు కాబట్టి అది కరెక్టా? ఈ ఒక్కడు చెప్పినది కరెక్టా? ఎంతమంది చెప్పారన్నది కాదు అక్కడ ముఖ్యం. ఏది సత్యం అన్నది ముఖ్యం. అక్కడ ఉన్నది సత్యంగా ఏమిటి? తాడా పామా? తాడే ఉంది. కాబట్టి ఈ తాడు జ్ఞానం వీళ్ళ జ్ఞానాన్ని పారద్రోలుతుంది. వీళ్ళ జ్ఞానం ఏంటి? అజ్ఞానం అని తేలింది. సో ఇక్కడ చూడండి, తాడు జ్ఞానం, పాము అజ్ఞానం ఎంతమందికి ఉన్నా దాన్ని పారద్రోలింది. అంటే విషయస్య సత్యత్వం ఏవ జ్ఞానస్య యాథార్థ్యం. ఒక వస్తువు గురించిన జ్ఞానం సరి అయిన జ్ఞానం అయితే అది ఇంకా అంతవరకు ఉన్న అజ్ఞానాన్ని, అజ్ఞానం వల్ల ఏర్పడిన ద్వైతాన్ని పారద్రోలుతుంది. ఇది ఎపిస్టమాలజీ సూత్రం. ఎపిస్టమాలజీ అంటే సైన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏమిటా సూత్రం? ఒక వస్తువు యొక్క సత్యత్వం దాని గురించిన మిథ్యాత్వాన్ని లేదా అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అని. ఇక్కడ వస్తువు సత్యత్వం ఏంటి? అద్వైతం. అజ్ఞానం ఏమిటి? ద్వైతం. కాబట్టి ఎప్పుడైతే అద్వైతం ఒక్కటే ఉంది అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ద్వైతం పారిపోతుంది. మాత్రాదేవ, మాత్ర ఏవ రెండు ఓన్లీ అనే పదాన్ని సూచిస్తాయి. అందువల్ల ఇది చాలా ముఖ్యం. సో ఎలాగైతే ఓ దీపం వెలగటానికి వత్తులు అవన్నీ వాడతారో అలా జ్ఞానం పొందడానికి ఆచార్యుడు, శిష్యుడు, శాస్త్రం ఉండాలి. కానీ జ్ఞానం పొందాక ఇంక వీటి అవసరం లేదు. దీపం వెలిగాక వాటి అవసరం ఎలా లేదో జ్ఞానం పొందాక వీటి అవసరం కూడా లేదు. కానీ ఉత్పత్తి చెందడానికి కావాలి. అందువల్ల జ్ఞానాన్ని 3 భాగాలుగా విభజించి అర్థం చేసుకోవాలి. పూర్వపక్షి మొత్తాన్ని ఉత్పత్తిగా తీసేసుకుని అందువల్ల జ్ఞానం కూడా కర్మ లాంటిదే అనేసాడు. కానీ జ్ఞాని ఆ డిఫరెన్సెస్ ని బాగా తెలుసుకోగలుగుతాడు.
కాబట్టి జ్ఞానం ఉత్పత్తి చెందాక ఇంకా ద్వైతం అవసరం లేదు, ఉత్పత్తికి కావాలి. ఇంత మనం చెప్పినది ఇప్పుడు ఈ గద్యంలో చూస్తే స్వాత్మ ఉత్పత్తౌ ఏవ. స్వాత్మ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, అంటే దాని ఉత్పత్తికి, దేని ఉత్పత్తికి, ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. జ్ఞానం ఉత్పత్తికి అజ్ఞానం మీద ఆధారపడుతుంది అని. స్వాత్మ ఉత్పత్తౌ ఏవ. సో జ్ఞానం యొక్క ఉత్పత్తికి దేని మీద ఆధారపడుతుంది? శాస్త్రాది అపేక్షతే. శాస్త్ర ప్లస్ ఆది మూడిటి మీద అపేక్షతే అంటే ఆధారపడుతుంది. ఏమిటా మూడు? శాస్త్రం, ఆచార్యుడు, శిష్యుడు. ఈ విషయం మర్చిపోకూడదు. అంటే జ్ఞానం ఉత్పత్తి పొందడానికి ద్వైతం కావాలి. ఉత్పన్నం, ఉత్పత్తి పొందాక, ముందేమన్నాడు? ఉత్పత్తి పొందడానికి ఇవి కావాలి అన్నారు. ఇప్పుడు ఉత్పన్నం, ఒకసారి జ్ఞానం పొందాక ఇవేవి అవసరం లేదు. దశశ్లోకిలో శంకరాచార్యుల వారు నా శాస్త, నా శాస్త్రం, నా శిష్యో, నా శిక్ష అని చెప్తారు. అంటే ఒకసారి జ్ఞానం పొందేశాక శాస్త్రం అవసరం లేదు, ఉపదేశం అవసరం లేదు, గురువు అవసరం లేదు, శిష్యుడు అవసరం లేదు అని అంతా వస్తుంది. అద్వైత జ్ఞానం పొందాక ద్వైతాన్ని అది నాశనం చేస్తుంది అనే దానికి భాగవతంలో ఒక ఉదాహరణ ఉంది, అది కూడా మనం చూసాం. ఏమిటంటే ఎండాకాలంలో 2 చెట్లు రాపిడి వల్ల అడవిలో అగ్నిజ్వాలలు రేగుతాయి. కానీ ఆ అగ్నిజ్వాలల ప్రత్యేకత ఏమిటి అంటే ఏ చెట్ల నుంచి ఆ అగ్ని పుట్టిందో ఆ చెట్లను కూడా నాశనం చేస్తాయి ఆ మంటలు. అయ్యో ఈ చెట్ల నుంచి మేము పుట్టాము, వీటిని నాశనం చేయకూడదు అని అనుకో. అలాగే జ్ఞానం ఏ ద్వైతం నుంచి పుట్టిందో ఆ ద్వైతాన్నే నాశనం చేస్తుంది. అంటే అది దాన్ని నాశనం చేస్తుంది అంటే దాన్ని ఫాల్సిఫై చేస్తుంది. అది మిథ్య, అద్వైతం ఒకటే సత్యం అనేది నిరూపిస్తుంది. సో ఉత్పన్నం అంటే జ్ఞానం కలిగాక నా అని ఆపారు, మనం అపేక్షతే కలుపుకోవాలి. ఏమిటి నా అపేక్షతే? ఈ ద్వైతం అవసరం లేదు. శాస్త్రాది నా అపేక్షతే, ఈ ద్వైతం అనేది అవసరం లేదు. అవిద్యా నివృత్తౌ, అది అవిద్యను అంటే అజ్ఞానాన్ని నివృత్తి చేసేస్తుంది, పారద్రోలుతుంది. అంటే ద్వైతం నుంచి పుట్టిన జ్ఞానం ద్వైతాన్ని పారద్రోలుతుంది. ఇంతవరకు జ్ఞానం గురించి చెప్పారు, ఇప్పుడు కర్మ గురించి చెప్తున్నారు. కర్మ పునః స్వాత్మోత్పత్తౌ ఉత్పన్నం చ. ఇంతవరకు చూద్దాం. ఒక సరి అయిన గురువు రెండూ చెప్తారు. జ్ఞానం లక్షణం ఏమిటి, కర్మ లక్షణం ఏమిటి, రెండు ప్యారలల్ గా చెప్పుకొస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. జ్ఞానం ఉత్పత్తి చెందాక ఇంకా ద్వైతం అవసరం లేదు, అది ద్వైతాన్ని అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అని చూసాం. కర్మ విషయం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. కానీ కర్మకి ఉత్పన్నం అయ్యాక కూడా ద్వైతం కావాలి అని మనం చూసాము. ఆ పదం ఇక్కడ చూస్తున్నాం. కర్మ పునః, పునః అంటే మామూలుగా మళ్ళీ అని అర్థం. కానీ ఇక్కడ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటాం, వైలక్షణం అంటారు సంస్కృతంలో, అంటే దానికి భిన్నంగా. కర్మ పునః అంటే కర్మ దానికి భిన్నంగా ఉంది. కర్మ అంటే ఫస్ట్ వైదిక కర్మ అని అర్థం చేసుకోవాలి, ఏ కర్మ పడితే అది కాదు. స్వాత్మ ఉత్పత్తౌ, అక్కడ వాడినట్టే ఇక్కడ కూడా స్వాత్మ ఉత్పత్తౌ, జ్ఞానానికి స్వాత్మ ఉత్పత్తౌ వాడారు, ఇక్కడ కూడా స్వాత్మ ఉత్పత్తౌ వాడుతున్నారు. కాకపోతే అక్కడ ఏవా వేశారు, ఉత్పత్తికి మాత్రమే, జ్ఞానం యొక్క ఉత్పత్తికి మాత్రమే ద్వైతం కావాలి. ఇక్కడ స్వాత్మ ఉత్పత్తౌ, దాని ఉత్పత్తి చెందడానికి, అంటే ఒక యజ్ఞం చేయాలంటే బ్రాహ్మడు ఉండాలి, యజమాని ఉండాలి, అగ్నికుండ ఉండాలి, దాంట్లో వేసే ఆహుతులు ఉండాలి, అలా అనేకం ఉండాలి. అంతేకాదు ఉత్పన్నంచ, చ అంటే కూడా, ఉత్పత్తి చెందాక కూడా, కర్మ పుట్టాక కూడా, కర్మ కార్యం చేయాలంటే, కర్మ ఫలం కావాలంటే ద్వైతం కావాలి. ఎందుకంటే కర్మ వల్ల కలిగే సుఖభోగ ఫలం, స్వర్గలోకం ఎక్సెట్రా అలాంటివి పొందాలి అంటే కర్మ కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ
గద్యం చూద్దాం. నహి క్రియాకారక నిస్పృహ కల్పకోటి వ్యవహిత ఫలదానాయ స్వాత్మానం బిభర్తి సాధ్యమాన మాత్ర రూపత్వాత్ తస్యాహ. ఇంతవరకు చూద్దాం. ఇక్కడ మళ్ళీ జ్ఞానానికి కర్మకి మధ్య ఉన్న భేదాన్ని సాంకేతిక పదంతో చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు మూడో అంశం చూడబోతున్నాం. మూడో అంశం ఏమిటి? ఈ ఫలం ఎంతసేపట్లో వస్తుంది? జ్ఞానం వల్ల కలిగే ఫలం ఎప్పుడు వస్తుంది? కర్మ వల్ల కలిగే ఫలం ఎప్పుడు వస్తుంది? ఈ జ్ఞానం ఉదాహరణ, మనం చీకటి వెలుతురు చూస్తున్నాం. దీపం వెలిగించిన ఎంతసేపటికి చీకటి పోతుంది? రాహుకాలం వర్జ్యం అవన్నీ చూసుకుని నెమ్మదిగా పోతుందా? వెంటనే పోతుంది. తరువాతని కూడా అనటానికి లేదు, వెలుగుతూ ఉండగానే పోతుంది అనాలి. అదే కర్మ చేస్తే కలిగే ఫలం ఎప్పుడు వస్తుంది? చాలా కాలం పడుతుంది అని చూసాం. ముందు మరణించాలి ఆ వ్యక్తి, తర్వాత ఆ ఫలాన్ని అనుభవించాలి అని చూసాం. సో ఆ డిఫరెన్స్ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో, జ్ఞానం పొందగానే సంసారం పోయింది, ద్వైతం పోయింది, శరీరం పోయింది, అంతఃకరణ వృత్తి కూడా పోతుంది. మన అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం పొందేది ఎక్కడ? బుద్ధిలో. బుద్ధిలో జ్ఞానం ఎలా కలుగుతుంది? వృత్తి ద్వారా కలుగుతుంది. నేను అజ్ఞానిని అనే వృత్తిని ఇన్నాళ్ళు పోషిస్తున్నాం మనం. నేను జ్ఞానిని అనే వృత్తి కలిగాక అహం బ్రహ్మస్మి జ్ఞానం వస్తుంది. అహం బ్రహ్మస్మి జ్ఞానం వచ్చాక రోజు అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అని చెప్పుకుంటూ రానవసరం లేదు. జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం పారిపోతుంది. ముందేమో ద్వైతాన్ని జ్ఞానం నాశనం చేస్తుంది అని చూసాం. ఇప్పుడు జ్ఞానం పొందాక ఇంకా ద్వైతంతో పని లేదు. ఎప్పుడైతే ఉన్నదొకటే అద్వైతం అని మీరు తెలుసుకుంటారో, ఇంకా మాటికి ఉన్నదొకటే అద్వైతం అని చెప్పుకుంటూ కూర్చొని అవసరం లేదు. ఇంకా ద్వైతానికి అవసరం లేదు. ద్వైతంలో వ్యవహారం చేస్తాం, అది వేరు. కానీ పారమార్థిక స్థాయిలో ఉన్నదొకటే అద్వైతం అని అర్థం చేసుకున్నాక ఇంకా ద్వైతం మిథ్యగా తేలిపోతుంది. దాని ఉనికితో మనకి సంబంధం లేదు. దానికి ఉదాహరణ, ఈ ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు. పూర్వం కుట్లు వేసి 4 రోజులు అయ్యాకో వారం రోజులు అయ్యాకో రండి కుట్లు విప్పుతాము అంటారు. ఇప్పుడు అలా లేదు. అంటే ఇప్పుడు ఆ కుట్లు విప్పన అవసరం లేకుండా అవే సమస్య పోయేలాగా దారాలు వేస్తున్నారు. అదే విధంగా అద్వైత జ్ఞానం పొందగానే ద్వైతం అదంతటదే కరిగిపోతుంది. కానీ కర్మ ఫలం అనుభవించాలి అంటే అది ముందు వెంటనే రాదు, దానికోసం ఆగాలి. అందువల్ల దానికి కూడా కర్మ కొనసాగాలి. అదే జ్ఞాని విషయంలో అతను జ్ఞానం పొందాక ఇంకా ద్వైతం అవసరం లేదు. నేను జ్ఞానిని అని అతను అనడు. అతను జ్ఞానం పొందాడు అని తెలిసిన వాళ్ళు అతను జ్ఞాని అంటారు. కానీ బ్రహ్మైవ నా బ్రహ్మవిత్, అతను బ్రహ్మవిత్ కాదు, బ్రహ్మజ్ఞాని కాదు, బ్రహ్మే. అంటే ఇంకా ద్వైతం లేనే లేదు. అతను బ్రహ్మజ్ఞానం పొందాడు అని చూసేవాళ్ళు అంటారు. కానీ జ్ఞాని నాకు అజ్ఞానం పోయింది, నేను జ్ఞానం పొందాను, నేను బ్రహ్మను అని పదే చెప్పడు. అతను బ్రహ్మగా ఉంటాడు. అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటాం, బ్రహ్మలోనే రమిస్తాడు. కాబట్టి అతనికి జ్ఞానం లేదు, అజ్ఞానము లేదు. మరి ఏముంది అంటే అద్వైతమే ఉంది. సో ఇప్పుడు కాంట్రాస్ట్ చూస్తున్నామని చూసాం. మళ్ళీ ఈ కర్మ పునః నుంచి చూద్దాం. కర్మ పునః అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని చూసాము. కర్మ అంటే వైదిక కర్మ అని కూడా చూసాం. స్వాత్మ ఉత్పత్తౌ అంటే కర్మ ఉత్పత్తి చెందడానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చూసాం. కర్మ ఉత్పత్తి చెందడానికి ద్వైతం అపేక్షతే, ద్వైతం కావాలి, ద్వైతం అపేక్షతే అని మనం కలుపుకోవాలి. ఉత్పన్నంచ ఉత్పత్తి అయ్యాక కూడా కర్మకి ద్వైతం కావాలి. ఎలా మనం ఇప్పుడే చదివాం, అది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం.
జ్ఞానానికి కర్మకి మధ్య ఉన్న భేదం చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఉత్పన్నం చెందాక జ్ఞానానికి ద్వైతం అవసరం లేదు. ఎందువల్ల? అహం బ్రహ్మాస్మి వృత్తి కలగగానే అది అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. ఒకసారి ఆ జ్ఞానం కలిగాక దాని జ్ఞాన వృత్తి అని కూడా అనలేం. జ్ఞాన వృత్తి ఎప్పుడంటాం? అది అజ్ఞానాన్ని పారద్రోలినప్పుడు అంటాం. అదే కర్మ విషయం వస్తే అలా కాదు, అది అంత వెంటనే ఫలాన్ని ఇవ్వలేదు అని చాలాసార్లు చూసాం. కాబట్టి నహి క్రియాకారక నిస్పృహ, నహి క్రియా, ఏ కర్మైనా కూడా కారక నిస్పృహ. నిస్పృహ అంటే లేకుండా, దాని మీద ఆధారపడకుండా. దేని మీద ఆధారపడకుండా? కారకాల మీద ఆధారపడకుండా, అంటే ద్వైతం మీద ఆధారపడకుండా. నా బిభర్తి, దానంతటా అది ఎగ్జిస్ట్ అవ్వలేదు. అంటే కర్మ ఉత్పత్తికి మాత్రమే కాదు, కర్మ చేయడానికి కూడా ద్వైతం కావాలి అని దీని అర్థం. ఎందుకు ద్వైతం కావాలి అంటే జ్ఞానం కలగగానే ఫలం వెంటనే కలుగుతుంది. కానీ కర్మ విషయానికి వచ్చేసరికి ఫలం వెంటనే వస్తుందని చెప్పలేం. దానికి కల్పకోటి వ్యవహిత ఫలదానాయ అని అంటున్నారు. కొన్ని ఫలాలు ఈ స్వర్గలోకమే తీసుకుంటే స్వర్గలోక ఫలం రావాలి అంటే ముందు కొన్నేళ్ళు ఇక్కడ జీవించి ఉన్నాక అతను మరణించాక స్వర్గలోక ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా కొన్ని ఫలాలకు చాలా ఆలస్యం అవుతుంది, కల్పకోటి కాలం అవుతుంది. కల్పం అంటేనే బ్రహ్మదేవునికి ఒక రోజు, బ్రహ్మదేవుని ఒక రోజు చతుర్యుగాలం. అలాంటి కల్పాలు కోటి, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యాక ఫలం వస్తుంది. కొన్ని సందర్భాలలో ఫలదానాయ అంటే ఫలం ఇవ్వటానికి. ఆ ఫలం ఎక్కడుంది? వ్యవహిత, దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది? కల్పకోటి. సో కర్మ చేస్తే కలిగే ఫలం ఎంతో దూరంగా ఉంది. అందువల్ల కర్మ ఫలం వచ్చేదాకా ద్వైతము అజ్ఞానము కూడా కొనసాగుతూనే ఉంటుంది అని. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఎందుకు కర్మ చేయడానికి ద్వైతం మీద ఆధారపడాలి అని ప్రశ్న. ఇది చాలా సూక్ష్మమైన జవాబు, కానీ వింటే ఆశ్చర్యంగా ఉత్సాహంగా ఉంటుంది. ముందు నుంచి చెప్తూ వస్తున్నది ఏమిటంటే ఇది ఒక థీసిస్, చాలా లోతుగా ఒక్కొక్క దాన్ని విశ్లేషిస్తుంది అని చూసాం. ఇక్కడ కర్మకు వస్తువుకి మధ్య భేదాన్ని చెప్తున్నారు. వస్తువు అంటే ఏమిటి? ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ గడియారం చూస్తే ఈ గడియారాన్ని ఒక ఫ్యాక్టరీలో తయారు చేసి ఉంటారు, కొంతమంది పని వాళ్ళు చేసి ఉంటారు. ఆ ఫ్యాక్టరీ కూడా మూతబడి ఉండవచ్చు, ఆ పని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అక్కడ పని మానేసి ఉండవచ్చు. కానీ ఆ పని అయింది, ఇవాళ నా చేతిలో ఈ గడియారం ఉంది అంటే ఇది సిద్ధ వస్తువు అయింది. ఉత్పత్తి చెందటానికి ఇవి కావాలి, కానీ ఉత్పత్తి చెందాక ఇంకా ద్వైతం అవసరం లేదు. ఒక పిల్లవాడు కూడా తను పుట్టడం కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, కానీ అతను జీవితం కొనసాగించడానికి తల్లిదండ్రులతో సంబంధం లేదు. అలా ఉండుంటే తల్లిదండ్రులు పోగానే పిల్లవాడు కూడా చనిపోవాల్సి ఉంటుంది. అందువల్ల ఒక వస్తువు దానికి ద్వైతంతో సంబంధం లేదు. కానీ ఒక కర్మ చేయాలి అంటే ఒక క్రియ చేయాలి అంటే దానికి ద్వైతం కావాలి. ఎందుకంటే కర్మ సాధ్యమాన రూపం అయితే వస్తువు సిద్ధ రూపం, వస్తువు పొందేశాం, కర్మ ఇంకా చేయాలి. అది డిఫరెన్స్. ఇది సాంకేతిక డిఫరెన్స్. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక తత్వంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఈ క్లాసు 10 నుంచి 11 వరకు వింటున్నారు అంటే ఆ సమయంలో మీరుండాలి, నేనుండాలి, మైకు పనిచేయాలి, ఒక క్లాస్ రూమ్ ఉండాలి, ఇన్ని విషయాలు అవసరం ఉంటుంది. శిష్యులు వెళ్ళిపోని
గురువు మాత్రం చెప్పుకుంటాడు అంటే అది అయ్యే పనేనా? శిష్యులు ఉంటేనే గురువు చెప్పగలడు. కాబట్టి ఒక తతంగం అవ్వాలి అంటే అనేక అంశాలు కావాలంటే ద్వైతం ఉండి తీరాలి. ఈ బోధ కూడా ఒక ప్రాసెస్ గా జరుగుతున్నప్పుడు దానికి కూడా ద్వైతం కర్త కావాలి. కానీ జ్ఞానం పొందాక అవసరం లేదు అని చెప్తున్నాం. ఇక్కడ కర్మకి ద్వైతం కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే ఫలం వెంటనే రాదు. ఫలం వెంటనే రాదు కాబట్టి ద్వైతం పోదు, అజ్ఞానం పోదు, అందువల్ల కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు. మళ్ళీ మన పాయింట్కి వస్తున్నాం. కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు. సాధ్యమాన మాత్ర రూపత్వాత్. ఎందువల్ల అంటే కర్మ సాధ్య వస్తువు, సిద్ధ వస్తువు కాదు. అంటే ఇంకా పొందాల్సినది, పొందేసినది కాదు. జ్ఞానం కూడా ఉత్పత్తి చెందే వరకు కావాలి, ప్రాసెస్ అంటున్నాం. జ్ఞానం వచ్చాక అజ్ఞానం పోతుంది, దానికి ఇంకా కారకలు అవసరం లేదు. ఒక జ్ఞాని జ్ఞానం పొందాడు అని అంటాం, కానీ సరిగ్గా సాంకేతిక పరంగా చెప్పాలి అంటే అజ్ఞానం పోయింది అనాలి. ఒక జ్ఞానిని జ్ఞాన అని అంటే అతను జ్ఞాని అని కూడా చెప్పనవసరం లేదు, ఎందుకంటే జ్ఞానం పొందాక ఇంకా జ్ఞాన వృత్తి అవసరం లేదు. మరైతే ఇతను అజ్ఞాన అంటే మనం చెప్పాల్సింది ఏమిటంటే అతనికి అజ్ఞానం పోయింది అని చెప్పాలి. ఎందుకంటే అతని జ్ఞానం వచ్చాక అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అని చెప్తూ కూర్చోడు. అది ఇక్కడ అర్థం. మళ్ళీ గద్యం చూద్దాం. నాహి క్రియా ఆత్మజ్ఞానవతు స్వాత్మ ప్రతిలంబకాలయేవా స్వర్గాది ఫలేన కర్తారం సంబధ్నాతి. అంత ముందు చెప్పిన వాక్యానికి ఇది వివరణ. అంత ముందు వాక్యం ఏమిటి? స్వాత్మ ఉత్పన్నం ఉత్పన్నంచ అంటే కర్మకి ఉత్పన్నం చెందటానికి ఉత్పన్నం చెందాక కూడా ద్వైతం కావాలి అని అంతకుముందు చెప్పారు. దాని ప్రతిజ్ఞా వాక్యం అంటాం. అంటే సూత్రభూత వాక్యం, సూత్రంగా చెప్పి దాని వివరణ ఆ ఆచార్యుడే ఇస్తాడు. అలా ఇక్కడ చెప్తున్నారు కర్మ ఎందుకు జ్ఞానానికి భిన్నంగా ఉంది అంటే నహి క్రియా ఆత్మజ్ఞానవతు. ఈ అంటే ఇండీడ్, క్రియ అంటే కర్మ ఆత్మజ్ఞానం లాంటిది కాదు. ఎందుకు? ఆత్మజ్ఞానమే కాదు, ఏ జ్ఞానమైనా సరే వెంటనే అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. అంటే అక్కడ జ్ఞానం యొక్క ఫలం పొందుతూనే వచ్చింది. కానీ కర్మ విషయంలో అలా కాదు. అతను జ్యోతిష్ఠోమ హోమం చేస్తే ఆ ఫలం రావడానికి చాలా సమయం పడుతుంది. నా కర్తారం సంబధ్నాతి. ఆ విధంగా వెంటనే కర్తని ఫలంతో కనెక్ట్ చేయదు కర్మ అని. ఏ విషయంలో? స్వర్గాది ఫలేన. ఇదిగో స్వర్గం ఫలం తీసుకో అని కర్మ చేస్తూనే ఫలం రాదు. స్వాత్మ ప్రతిలంబకాలయేవ. స్వాత్మ ప్రతిలంబ అంటే ఉత్పత్తి అని అర్థం. ఉత్పత్తి అనొచ్చు కదా, కానీ సురేశ్వరాచార్యుల వారి ప్రత్యేకత ప్రత్యేకమైన పదాలను వేయటం. అందువల్ల స్వాత్మ ప్రతిలంబకాలయేవ, ఉత్పత్తి చెందుతూనే స్వర్గాది ఫలం రాదు, దానికి సమయం పడుతుంది అని చెప్తున్నారు. నా దదాతి అంటే రాదు. ఎందువల్లనంటే దానికి తగ్గ సమయం అది తీసుకుంటుంది. అది అదృష్ట ఫలంగా కొనసాగుతుంది. అదృష్ట ఫలం అంటే మనం చేసుకున్న పుణ్యపాప ఫలాలను అదృష్టం అని వేదాంతంలో అంటే అపూర్వం అని పూర్వమీమాంసకుల భాషలో వస్తుంది. ఈ అపూర్వం ఫలించటానికి చాలా సమయం పడుతుంది అని చూసాం. దీని అర్థం కర్మ చేస్తే దాని ఫలం జ్ఞానంకి వచ్చినట్టుగా వెంటనే రాదు, ఉత్పత్తి చెందుతూనే ఫలం రాదు. కాబట్టి ఈ కారకాలు ఇంకా ఉండి తీరాలి. ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం. ఆత్మజ్ఞానం పునః పురుషార్థ సిద్ధౌ నోత్పద్యమాన స్వరూప వ్యతిరేకేణ అన్యద్రూపాంతరం
సాధనాంతరం వా అపేక్షతే కుత ఏతత్. సాధనాంతరం వా అపేక్షతే, నా అపేక్షతే అవసరం లేదు, ఆత్మజ్ఞానానికి అవసరం లేదు. ఏమిటి అవసరం లేదు? ఈ ద్వైతం అవసరం లేదు, దాని క్రియ అది చేయటానికి అవసరం లేదు. 3 దశలు చూస్తూ వస్తున్నాం. జ్ఞాన ఉత్పత్తి, జ్ఞానం దాని క్రియ చేయటానికి, జ్ఞాన ఫలం రావటానికి. సో జ్ఞానం క్రియ ఏమిటి? అజ్ఞాన నాశనం. అజ్ఞాన నాశనం చేయటానికి ద్వైతం అవసరం లేదు. ఎలాగైతే దీపం వెలిగాక వేరే ఏమీ అవసరం లేదు, అలా జ్ఞానం పొందాక ఈ ద్వైతం అవసరం లేదు. జ్ఞానం దానంతట అది ఇండిపెండెంట్ గా నాశనం చేస్తుంది. ఇంకొక అంశం, ఫలం ఎప్పుడు వస్తుంది అన్నది చూసాం. జ్ఞానం విషయంలో ఫలం వెంటనే వస్తుంది. జ్ఞానం పొందాక అజ్ఞానం పోతుంది అంటే కొంచెం టైం గ్యాప్ ఉన్నట్టు వస్తుంది. జ్ఞానం పొందిన తర్వాత అజ్ఞానం పోతుంది అని. కానీ ఆ పదం ఏమిటి? జ్ఞానం పొందుతూనే అజ్ఞానం పోతుంది అంటే టైం గ్యాప్ లేదు, ఇన్స్టంటేనియస్లీ అంటారు. ఆ క్షణమే తత్క్షణం అంటారు. సో జ్ఞానం పొందాక దాని ఫలానికి టైం అవసరం లేదు. అది ఇక్కడ చూస్తున్నాం. ఆత్మజ్ఞానం పునః. పునః అంటే మళ్ళీ అని కాదు అర్థం, కర్మలాగా కాదు. ఆత్మజ్ఞానం పురుషార్థ సిద్ధం, పురుషార్థం పొందగానే. సిద్ధం అంటే పొందటం. ఏ పురుషార్థం? ఆత్మజ్ఞానం ఏ పురుషార్థానికి చెందినది? మోక్ష పురుషార్థం. కాబట్టి మోక్ష పురుషార్థం పొందగానే అన్యత్ నా అపేక్షతే. నా అపేక్షతే అంటే అవసరం లేదు అన్నా. ఏమిటి అవసరం లేదు? వేరే ఏమీ అవసరం లేదు. ఆత్మజ్ఞానం పొందాక ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఉత్పద్యమాన స్వరూప వ్యతిరేకేన. అన్యతు ఏమిటి అంటే ఉత్పద్యమాన స్వరూప వ్యతిరేకేన. జ్ఞానం ఉత్పత్తి చెందడానికి మాత్రమే ద్వైతం కావాలి గాని ఇంకా దాని తర్వాత ద్వైతం అవసరం లేదు. జ్ఞానం పొందుతూనే ద్వైతం పోతుంది అని చూసాం. ఎప్పుడైతే నేను బ్రహ్మను అని అర్థం అవుతుందో వెంటనే సంసారం నాశనం అయిపోతుంది. అజ్ఞానం పోతుంది కాబట్టి అజ్ఞాన జనిత సంసారం కూడా వెంటనే నాశనం అయిపోతుంది. ఒకవేళ నాకు ఆత్మజ్ఞానం అర్థమైంది కానీ సంసారం ఎప్పుడు పోతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి వేదాంతం అర్థమైంది అని అనుకుంటున్నారు కానీ నిజంగా అర్థం కాలేదు అని చెప్తున్నారు. ఈ సందర్భంలో నాలెడ్జ్ కి ఇన్ఫర్మేషన్ కి మధ్య భేదం చాలా చక్కగా వివరిస్తున్నారు మన స్వామీజీ. నైష్కర్మ్య సిద్ధిలో అలా కొన్ని సిద్ధాంతాలు చాలా బాగా అర్థమవుతాయి. అందువల్ల ఇది ప్రత్యేకమైనది. నాలెడ్జ్ అంటే జ్ఞానం, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. జ్ఞానానికి సమాచారానికి మధ్య భేదం ఏమిటి? ముందు ఆ పదాలు ఇంగ్లీష్లో చెప్తాను. నాలెడ్జ్ ఈజ్ ఎ నాలెడ్జ్ వెన్ ద కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ మీ. మళ్ళీ చెప్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ ఎ నాలెడ్జ్ వెన్ ద కంటెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ మీ. ఈ అహం బ్రహ్మస్మి విషయమే తీసుకుంటే అహం బ్రహ్మస్మి అనేది ఆత్మజ్ఞానం వల్ల కలిగే జ్ఞానం. అవునా? అది జ్ఞానం. ఈ జ్ఞానం నాకు ఫ్యాక్ట్ అవ్వాలి, సత్యంగా నేను స్వీకరించాలి. అహం బ్రహ్మస్మి అంటే అవును నేను బ్రహ్మను అనే జ్ఞానాన్ని నేను సంపూర్ణంగా స్వీకరించాలి. అప్పుడే అది నాలెడ్జ్ అవుతుంది. లేకపోతే ఓన్లీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నేను బ్రహ్మను అనే నిష్టలో ఇంకా నిలబడలేదు. అందువల్ల జ్ఞానం అర్థం ఏమిటి అంటే మీరు నేర్చుకున్నది మీకు సత్యంగా నిలబడాలి, లేదా మీరు ఆ సత్యంలో నిలబడాలి. నేను బ్రహ్మను అనే జ్ఞాన నిష్టలో నిలబడగలగాలి. లేకపోతే అది ఇన్ఫర్మేషన్ మాత్రమే అవుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ మీ. అహం బ్రహ్మస్మి ఏమర్థమైంది నీకు అంటే
గురువు బ్రహ్మ ఏమో కానీ నేను కాదు అని అనుకుంటే అది ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్కి ఇన్ఫర్మేషన్కి భేదం. జ్ఞాన నిష్టలో నిలబడితే అది నాలెడ్జ్. జ్ఞానం అకాడమిక్ ఇంట్రెస్ట్ లాగా పొందితే ఈ కర్తాభోక్తగా వ్యవహరిస్తున్నది అహంకారం, నేను కాదు, ఇలాంటి విషయాలు బాగా అర్థం అవుతుంది. వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ వారి దగ్గరికి వచ్చేసరికి నువ్వు బ్రహ్మవా అంటే ఏమో అన్నారు అంటే అది ఇన్ఫర్మేషన్ మాత్రమే అవుతుంది. ఇక్కడ జ్ఞానం పొందగానే ఫలం వస్తుంది అని పదే పదే చెప్తున్నాం. అది ఏ జ్ఞానం పొందగానే? ఇదిగో నాలెడ్జ్ పొందగానే, ఇన్ఫర్మేషన్ పొందగానే కాదు. అందువల్ల ఆత్మజ్ఞానంలో మీరు పొందే జ్ఞానం మీకు సంబంధించినది. అది ఋషులు చెప్పిన సిద్ధాంతం కాదు, శంకరాచార్యుల వారు సృష్టించిన వేదాంతం కాదు. అది నాకు ఫ్యాక్ట్ అవ్వాలి. నేను జ్ఞానినా కాదా అని ఇతరులు చెప్పనవసరం లేదు, నాకు తెలియాలి. నేను వ్యవహారికంగా బోరున ఏడుస్తున్నా కూడా నేను ఆత్మనే అనే విషయంలో నేను నిలబడగలగాలి. అప్పుడే అహం బ్రహ్మస్మి అనేది జ్ఞానం అవుతుంది. కాబట్టి నేను ముక్త పురుషుణ్ణి అని అనగలిగితే అప్పుడు జ్ఞానం వచ్చినట్టు అర్థం. కాబట్టి ఉత్పత్యమాన స్వరూప వ్యతిరేకేన అంటే ఉత్పత్తికి తప్ప, జ్ఞానం ఉత్పత్తికి ద్వైతం కావాలి అని ఆల్రెడీ చూసాం. దానికి తప్ప అన్యత్ నా అపేక్షతే వేరే దేనికి ద్వైతం అవసరం లేదు. ఏది అవసరం లేదు? రూపాంతరం అవసరం లేదు. జ్ఞానం ఇంకే రూపంలో కూడా అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం గురించే మళ్ళీ కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీలో అంటే కొన్ని దర్శనాలలో జ్ఞానాన్ని వాళ్ళు మళ్ళీ రెండుగా విభజిస్తారు. శ్రవణంలో పొందే జ్ఞానం ఒకటి, ధ్యానంలో పొందే జ్ఞానం ఒకటి. శ్రవణంలో జ్ఞానం పొందుతారు, కానీ ధ్యానంలో ఆ జ్ఞానం యొక్క సాక్షాత్కారం అవుతుంది అంటారు. అప్పుడు లిబరేషన్ వస్తుంది అంటారు. అంటే వాళ్ళు జ్ఞానాన్ని రెండుగా విభజిస్తారు. కానీ సురేశ్వరాచార్యుల వారు దీన్ని ఒప్పుకోరు. ఇదంతా తప్పు. వేదాంతం ప్రమాణం. ఒక ప్రమాణం చెప్పాక ఇంకా దేనితో ఆ ప్రమాణాన్ని మీరు నిరూపించిన అవసరం లేదు. అదే ఫైనల్ ప్రమాణం. అదే మీకు అంతిమ జ్ఞానం ఇస్తుంది. వేరే ఏది మీరు వాడనవసరం లేదు. అంటే ధ్యానం అవి చేయనవసరం లేదు. నా రూపాంతరం అంటే వేరే ఏమి అవసరం లేదు, అంటే ధ్యానం అవసరం లేదు అని అర్థం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.